దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రతిరోజు దేవాదేవుడు మనతో మాట్లాడుతున్న ప్రకారంగా ఈరోజు దేవాదేవుడు మనకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనము. నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమాననందురనియు నీవు తెలుసుకొందువు. దేవునికి సమస్తమేమి కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రియాతి ప్రియుడి దేవుని కుమారుడ కుమార్తె, దేవుడు నీకు తెలియపరుస్తుంటే గొప్ప వచన భాగం ఇది. నీవు అవమానము నొందవు. నేను దేవుడనని, నేను యెహోవానని నీవు తెలుసుకుంటావు. నా కొరకు కనిపెట్టినట్లయితే నీవు అవమానం నీవు తెలుసుకుంటావు. హల్లెలూయా. చక్కటి వాగ్దానం అండి ఇది. ఎవరైతే దేవుని కొరకు కనిపెడతారో వారు నిజంగా అవమానం అందరు. అనుమానం లేకుండా దేవుని కొరకు కనిపెట్టాలి. అనగా కనిపెట్టమంటే దేవుని పూర్తి నమ్మకం ఉంచాలి. విశ్వాసంతో నాకు యేసయ్య ఉన్నాడు, నాకు ఏ భయం లేదు అని నువ్వు అనుకోగలిగితే, నా దేవుని నామం పేరిట నీకు చెప్తా ఉన్నాను, తెలియపరుస్తూ ఉన్నాను, నీ జీవితంలో అవమానం అనేది ఉండదు. ఎన్ని సందర్భాలను అవమానం పాలయ్యావో, ఎన్ని సందర్భాలు నువ్వు సిగ్గుపడ్డావు, నలుగురిలో నువ్వు అవమానించబడి ఉండొచ్చు. చూడండి, నువ్వు ఇక నుంచి దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు, ఆయన ప్రార్థన కొరకు కనిపెట్టుకో. నిన్ను ఎవరైతే అవమానించారో నా దేవుని నామం పేరు నీకు ప్రవచిస్తున్నాను, తెలియపరుస్తున్నాను. నిన్ను అవమానించిన వారు సైతం నిన్ను అభిమానించే విధంగా నా దేవుడు చేయను గాక. ఆమెన్. ప్రియ దేవుని కుమారుడా, ఏ సందర్భాన్ని బట్టి నువ్వు బాధపడి అవమానించబడుతున్నావు, కానీ యేసు ప్రభు దేవుడు ఆయన ఇస్తున్న వాగ్దానము, నేను దేవుడినని నువ్వు తెలుసుకుంటావు. ఇంతకాలం నువ్వు ఏమోలే అని అనుకున్నావు కావచ్చు, నువ్వు దేవుడిని తెలుసుకుంటావు. నా కొరకు కనిపెడితే నువ్వు అవమానంతగానే తెలుసుకుంటావు. నిజం, సత్యం ఇది, ముమ్మాడికి సత్యం. దేవుని వాగ్దానము ఎప్పుడు కూడా తప్పు ఉండదండి. ఆయన వాక్యం ఎప్పుడైనా స్పష్టమైనది, ఖచ్చితంగా తెలియపరుస్తుంది. ఈరోజు నీకు అదే దేవుడు తెలియపరుస్తున్నాడు. నువ్వు స్త్రీవైనా కావచ్చు, లేదా పురుషుడివైనా కావచ్చు, ఎటువంటి వ్యక్తివైనా కావచ్చు, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, ఎన్ని సందర్భాల్లో అవమానించబడ్డావో, వెలివేయబడ్డావో, నెట్టివేయబడ్డావో, కొట్టివేయబడ్డావో, తృణీకరించబడ్డావో, నేను పక్కన పెట్టి ఉండొచ్చు, కానీ దేవుడు నిన్నే ఎన్నుకోబోతా ఉన్నాడు. యోసేపు అయినా కావచ్చు, లేదా దావీదైనా కావచ్చు, లేదా బైబిల్ గ్రంథంలో యెఫ్తా అయినా కావచ్చు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అవమానం పొందిన వారే, అవమానం చేత వారు దూరం వెళ్ళేవారు. యోసేపు తన జీవితంలో అవమానించబడి, నెట్టివేయబడి, కొట్టివేయబడి, తృణీకరించబడి, ఇటువంటి పరిస్థితుల మధ్యలో ఆయనను దేవుడు గొప్ప రాజుగా ఎన్నుకోలేదా? దావీదును కూడా అదేవిధంగా దేవుడు తన అన్నలందరూ మహాబల శూరులని చెప్పేసి రాజ్యంలో చేరిచే దావీదును మాత్రం గొర్రెలు కాసుకోవడానికి అప్పచెప్పలేదా? అయినా దేవుడు విడిచిపెట్టాడా? అవమానించబడిన దావీదును దేవుడు రాజుగా చేయలేదా? యెఫ్తాను కూడా తన కుటుంబీకులు, తన సహోదరులు ఆయనను హేళన చేసి ఆ ఊరు వారు సైతం వెళ్ళగొట్టిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మరలా తన అవమానాన్ని తీసివేసి వెళ్ళగొట్టిన ఊరు వారే మరలా వచ్చి ఆయన దగ్గరకు వచ్చి, నీవు మమ్మల్ని పరిపాలించే రాజుగా ఉండాలి, న్యాయాధిపతిగా ఉండాలని పిలుచుకోలేదా? ప్రియ దేవుని కుమారుడ, బైబిల్ ఆది కాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు ఎంతమందిని చూసినా వారి జీవితాలు అద్భుతకరంగా దేవుడు తీర్చిదిద్దాడు. ఈరోజు నువ్వెందుకు బాధపడతావు? నువ్వు వినేది దేవుని వాక్యం. ఆయన దేవుడని నువ్వు తెలుసుకుంటే, ఖచ్చితంగా నీవు ఆయన మీద నమ్మగలిగితే, ఆయన కొరకు కనిపెట్టుకుంటే, ఖచ్చితంగా ఒకరోజు నీ అవమానానికి ప్రతిగా దేవుడు అభిమానాన్ని, సంతోషాన్ని నీ జీవితంలో పుట్టించబోతా ఉన్నాడు. కనుక పరిస్థితులను బట్టి బాధపడ మాకు, అనారోగ్యాన్ని బట్టి బాధపడ మాకు, అప్పులను బట్టి బాధపడ మాకు ఉండొచ్చు, కాదులేదు. కానీ ప్రియ దేవుని కుమారుడా, నీ జీవితం ఇక అవమానించబడదని రూఢిగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఆ రోజు త్వరగా రాబోతుందని నమ్ముతా ఉన్నాను. ఈ వాగ్దానం నమ్మితే నాతో కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన లేకుండి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన.
మహాగణుడ పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. అద్భుతమైన చక్కటి వాక్య సందేశం ఈరోజు మాకు తెలియపరిచారయ్యా. నిజముగా అయ్యా తండ్రి, నీ కొరకు కనిపెట్టుకున్నప్పుడు మేము అవమానించబడము అని మేము ప్రభా తండ్రి తెలుసుకుని ఉన్నాం ప్రభా. నీ వాక్యం ఎంత గొప్పది ప్రభా, ఎంత బలపరిచేది, ధైర్యపరిచేది ప్రభా. నీ వాగ్దానం బట్టి నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాం తండ్రి. మా జీవితాలు అయా అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా నీ వైపు నడిపించే విధంగా ఉన్నట్టుగా సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.